పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పరిశీలిద్దాం. ప్రధానంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి 10 రోజులలో చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏమైనా సమస్యలు ఏమైనా వస్తున్నాయా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఎలా ఉండాలి, ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి అన్ని విషయాలు మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశిని పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు మకర రాశి వారు ధైర్యంగానే అడుగులు ముందుకు వేస్తారు. కానీ మీ జన్మరాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ కన్యారాశి శుక్రుడికి నీచ స్థానం అయినటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కడో ఏదో ఒక చిన్న సమస్య పెద్దదిగా మారి మనస్సును స్థిరంగా ఉండనీయకుండా ఆందోళన కలిగించేటటువంటి విధంగా చేసే అవకాశం ఉంది. 9వ స్థానంలో శుక్రుడు నీచంలో సంచరించేటప్పుడు ప్రేమ, వివాహం చేసుకోవాలనుకునే వారు లేదా ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి నిష్కారణమైనటువంటి కారణాలతో మనస్పర్ధలతో దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అన్నింటికంటే ప్రధానంగా భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సు కొద్దిగా స్థిరంగా ఉండదు. బుధుడు అంటేనే ప్రధానంగా బుద్ధికారకుడు. అలాంటి బుద్ధికారక గ్రహమైనటువంటి బుధుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు మనస్సు అలజడిగా ఉంటుంది. 8వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎంత తెలివిగల వారైనప్పటికీ, ఎంత బాగా కృషి, హార్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ తగ్గి, మనస్సు అంటే కాన్సన్ట్రేషన్ తగ్గి వేరే విషయాల మీదకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఫలితం కొద్దిగా తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే మకర రాశి వారికి 7వ స్థానంలో గురుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తూ మీ జన్మరాశిని డైరెక్ట్గా చూస్తున్నటువంటి కారణం చేత ధర్మం ఖచ్చితంగా మకర రాశి వారిని కాపాడుతుంది అని చెప్పాలి. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క 7వ వీక్షణం మీ రాశికి 12వ స్థానం మీద, 8వ వీక్షణం మీ డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎవరైతే కొంచెం కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి కానీ, పొట్టకు సంబంధించిన విషయాలలో కానీ, అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కానీ ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి ఇక్కడ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమంలో రవి ప్రభావం కారణం చేత వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా రహస్యంగా ఉంచినటువంటి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ మకర రాశి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఎలా ఉంటుందంటే ఇది కొంతవరకు లాభాన్ని కలిగిస్తుంది, ఆదాయం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పాత వ్యక్తుల నుంచి, గత పరిచయాల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న పరిచయం ఒక ఉద్యోగంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త కస్టమర్స్ రావడం కానీ, ఆర్డర్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా కాలం నుంచి రావాల్సిన డబ్బు గురించి సమాచారం అందుతుంది అని చెప్పాలి. మీకు ఒక అవకాశం కనిపిస్తుంది.
దాన్ని పట్టుకోవడానికి ధైర్యం చేయాలి. అలానే ప్రేమలో ఉన్నటువంటి వారికి స్నేహం మరింతగా బలపడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. ఖచ్చితంగా శివారాధన చాలా మంచిది. 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది. అంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా దూర ప్రయాణాలు అనేటటువంటివి చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నిద్ర తక్కువగా పెరుగుతుంటుంది. నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అసలు నాకు ఎందుకు ఇంత ఖర్చులు పెరుగుతున్నాయనే ఒక రకమైన ఆందోళన కూడా పెరుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఇది మీకు చాలా ఉపయోగకరమైన సమయం అని చెప్పాలి. ప్రధానమైన జాగ్రత్త ఏమిటంటే ఆన్లైన్ షాపింగ్ చేసే విషయాలలో కానీ, ఆకస్మికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ లక్ష్మీదేవిని ధ్యానం చేయండి. 25వ తేదీ మధ్యాహ్నం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మరలా మీకు ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మరలా ఆలోచించే పరిస్థితి వస్తుంది. మరలా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది తక్షణ నిర్ణయం కాకుండా ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం అయినా సరే కనీసం ఆలోచించి బాగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి నిర్లక్ష్యము చేయకూడదు. ఖచ్చితంగా శివుడికి విభూతితో కనుక అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఆర్థికంగా కానీ, మాట్లాడేటటువంటి మాటల విషయంలో కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయం కూడా వస్తూ ఉంటుంది. కానీ మాట్లాడేటటువంటి మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సరదాగా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారు దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మీ 29వ తేదీ రాత్రి 9:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. తోబుట్టుల నుంచి సహాయం వస్తుంది. బంధు మిత్రుల నుంచి, ఆత్మీయుల నుంచి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. చాలా కాలంగా చేయాలనుకుంటూ చేయలేనటువంటి పనిని కూడా చేసే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకు వేసినట్టే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మకర రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఏమిటంటే 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, 7వ స్థానంలో ఉండే గురుడి యొక్క శక్తి ఇవన్నీ కూడా ఒక రకంగా అదృష్టానికి పరీక్షాకాలం అన్నట్టుగా ఉంది. వచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకండి. కానీ డబ్బు విషయంలో కానీ, మాట్లాడే మాటల విషయంలో కానీ తొందరపడతాం అనేటటువంటి పనికిరాదు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్క సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.